నమస్తే. ఈ అద్భుతమైన ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. యూపీఎస్సీ 2026 ప్రిలిమ్స్ క్రాక్ చేయాలనే కసితో ఉన్నారా? అయితే ఈ సెషన్ మీకోసమే. ప్రాచీన భారతదేశపు ఆలయ వాస్తుశిల్పం, ఆ భౌగోళిక ప్రదేశాలు, ఆరాధ్య దైవాలు, వాటిని నిర్మించిన రాజవంశాలు, ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలో అని టెన్షన్ పడుతున్నారా? అస్సలు వరీ అవ్వకండి. ఈరోజు మనం ఒక సాలిడ్ మెమరీ స్ట్రాటజీని డిస్కస్ చేయబోతున్నాం. ఒక్కసారి ఇది విన్నారంటే ఎవరైనా మిమ్మల్ని అర్ధరాత్రి నిద్రలో లేపి అడిగినా సరే టక్కున ఆన్సర్ చెప్పేస్తారు. అంత పర్ఫెక్ట్గా ఈ డీటెయిల్స్ మీ బ్రెయిన్లో లాక్ అయిపోతాయి. సరే, లేట్ చేయకుండా ఈరోజు మన ప్లాన్ ఏంటో చూద్దాం. ముందుగా దక్షిణ ద్రావిడ అద్భుతాలతో మొదలుపెట్టి ఆ తర్వాత మధ్యాపశ్చిమ అద్భుతాలు, ఉత్తర పుణ్యక్షేత్రాలు మరియు సూర్య దేవాలయాలు, తూర్పు పవిత్ర స్థలాలను కవర్ చేసి ఫైనల్గా ఒక పవర్ఫుల్ యూపీఎస్సీ మెమరీ టెస్ట్తో ముగిద్దాం. రైట్, ముందుగా మొదటి విభాగం దక్షిణ ద్రావిడ అద్భుతాలు, పల్లవులు, చోళులు మరియు ఇతరుల గురించి చూద్దాం. దక్షిణ భారతదేశపు తొలినాటి అద్భుతాలను ఒకచోట చేర్చి చూస్తే ఒక ఆసక్తికరమైన విషయం అర్థమవుతుంది. ప్రదేశం, దేవుడు, రాజవంశం, ఈ మూడింటిని ఒకేసారి బ్రెయిన్లో లింక్ చేసుకోవడానికి ఇదొక బెస్ట్ ట్రిక్. ఒకవైపు పల్లవులు రాళ్లనే రథాలుగా మలిస్తే, మరోవైపు చాళుక్యులు అద్భుతమైన కట్టడాలతో ప్రయోగాలు చేశారు. ఐహోల్, బాదామి, పట్టడకల్, మహాబలిపురం ఇవన్నీ పక్కపక్కన పెట్టి చదువుకుంటే ఆ తేడాలు చాలా క్లియర్గా అర్థమవుతాయమనా? ఐహోల్లోని మేగుటి జైన దేవాలయంలో ఉన్న ఈ శాసనమెంత ఆసక్తికరంగా ఉందో కదా! దక్షిణ భారత రాజవంశాల మధ్య, ముఖ్యంగా చాళుక్యులు, పల్లవుల మధ్య ఎంత తీవ్రమైన పోటీ ఉండేదో ఈ రవికీర్తి రాసిన మాటలు కళ్లకు కడతాయి. నిజం చెప్పాలంటే వాళ్ల మధ్య ఉన్న ఆ ఆధిపత్య పోరే ఇలాంటి అద్భుతమైన దేవాలయాల నిర్మాణాలకు అసలైన డ్రైవింగ్ ఫోర్స్ అని చెప్పొచ్చు. ఇక ద్రావిడ విమానం అనే ఈ కాన్సెప్ట్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇది చోళ సామ్రాజ్యం సాధించిన ఒక ఇంజనీరింగ్ మిరాకిల్. మొదటి రాజరాజ చోళుడు తంజావూర్లో నిర్మించిన బృహదీశ్వర శివాలయం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఏకంగా 60 మీటర్ల ఎత్తైన టవర్, దానిపైన 80 టన్నుల బరువైన ఏకశిలా గ్రానైట్ రై, వింటుంటేనే రోమాలు నిక్కబడుచుకుంటాయి కదూ. అసలు ఆ కాలంలో ఆ స్థాయిలో కట్టడాలు ఎలా కట్టారో ఊహించుకుంటేనే మతిపోతుంది. ఈ తర్వాతి కాలపు కట్టడాలను ఎలా ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్. వాటికున్న యూనిక్ క్వాలిటీస్ని పట్టుకోవాలి. ఉదాహరణకు హళేబీడు అనగానే మీకు టక్కున ఆ సోప్స్టోన్ లేదా సబ్బురాయి మీద చేసిన అద్భుతమైన చెక్కడాలు గుర్తుకురావాలి. అలాగే హంపి, విజయనగర నిర్మాణాలు అనగానే లౌకిక మరియు మతపరమైన అంశాల కలయిక అని మైండ్లో ఫ్లాష్ అవ్వాలి. ఇకపోతే మన రెండో విభాగంలోకి ఎంటర్ అవుదాం. అవే మధ్య పశ్చిమ అద్భుతాలు, గుహలు, క్రేటర్లు మరియు ఇటుకలు. ఈ కాలంలో మనం ఒక పెద్ద మార్పును గమనించవచ్చు. ఉత్తర భారతదేశపు నిర్మాణ శైలికి అసలు పునాది ఎలా పడిందో అర్థం చేసుకోవాలి. గుప్తుల కాలంలో తొలిసారిగా రాతిని తొలిచి గుహలు చేయడం నుంచి ఇటుకలతో చదునైన పైకప్పు ఉన్న రాతి నిర్మాణాలతో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. భితర్గావ్, దియోగఢ్ లాంటి ప్రదేశాలు ఇందుకు పక్కా ఉదాహరణలు. ఈ బేసిక్స్ గనక మనం మైండ్లో ఫిక్స్ చేసుకుంటే నార్త్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ మనకు చాలా ఈజీ అయిపోతుంది. గుప్తుల కాలం అనగానే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడని పదం ఒకటుంది. అదే పంచాయతన శైలి. మధ్యలో ఒక ప్రధాన దేవుని గర్భగుడి, దాని చుట్టూ 4 మూలల్లో 4 చిన్న ఉపదేవాలయాలు ఉంటాయి. పశ్చిమాభిముఖంగా ఉండే దియోఘడ్లోని దశావతార విష్ణువాలయంలో మీకు ఈ స్టైల్ పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. హిందూ ఆలయ వాస్తుశిల్పంలో ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పచ్చు. ఇప్పుడు కాస్త పశ్చిమ భారతదేశం వైపు వెళ్దాం. ఈ ప్రదేశాలను మీరొక గ్రూప్గా క్లబ్ చేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వైవిధ్యం ఎంత మైండ్ బ్లోయింగ్గా ఉంటుందంటే, ఎల్లోరాలో పూర్తిగా ఒకే ఒక్క పెద్ద రాతిని తొలిచికట్టిన కైలాసనాథ ఆలయం ఒక్కవైపు, రాజస్థాన్లోని పుష్కర్లో దేశంలోనే అత్యంత అరుదైన బ్రహ్మదేవుని ఏకైక ఆలయం మరోవైపు. ఈ డైవర్సిటీనే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాప్చర్ చేయాలి. మీకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? చందేల రాజులు నిర్మించిన ఖజురహో అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది శృంగార శిల్పాలు కదా. కానీ నమ్మండి, అక్కడున్న శిల్పాలలో కేవలం 10% మాత్రమే ఆ ఇతివృత్తంతో ఉంటాయి. మిగిలిన 90% శిల్పాలు అప్పటి సామాన్యుల జీవితాన్ని, అశ్వదళాలను మరియు శివ, విష్ణు, సూర్య వంటి దేవుళ్లను ఎంతో అద్భుతంగా చిత్రీకరిస్తాయి. యూపీఎస్సీకి ఇలాంటి డీటెయిల్స్ చాలా చాలా ముఖ్యం. అలాగే ముందుకు వెళ్తూ మన మూడో విభాగం ఉత్తర పుణ్యక్షేత్రాలు మరియు సూర్యదేవాలయాలు. హిమాలయ శిఖరాల నుండి సూర్యదేవతల వరకు ప్రయాణిద్దాం. మనం సూర్య దేవాలయాల గురించి మాట్లాడుకునేటప్పుడు వాటిని విడివిడిగా కాకుండా
ఒకే మ్యాట్రిక్స్పై ఉంచి చదవడం చాలా స్మార్ట్ మూవ్. మొదేరా, కొనార్క్, కటార్మల్, మార్తాండ్ ఇలా దేశవ్యాప్తంగా ఉన్న ఈ ప్రముఖ సూర్య దేవాలయాలను వాటి రాజవంశాలతో సహా కనెక్ట్ చేస్తే చాలు. ఎగ్జామ్ హాల్లో కళ్ళు మూసుకోగానే ఆ మ్యాప్ మొత్తం మనకు ఫ్లాష్ అయిపోతుంది. సూర్యుడిని ఆరాధించడమే అయినా ఇద్దరి స్టైల్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో చూడండి. గుజరాత్లోని మొధేరాలో సొలంకి రాజుల కలపచిక్కే కళాకృతుల ప్రభావం కనిపిస్తే, ఒడిషాలో తూర్పు గంగరాజులు కోణార్క్ని ఏకంగా 24 చక్రాలతో ఒక భారీ రథంలా మల్చారు. ఒకటేమో ఈక్వినాక్స్ సమయంలో సూర్యకిరణాలు నేరుగా పడేలా డిజైన్ చేస్తే, ఇంకొకటేమో కళింగ ఆర్కిటెక్చర్కి పరాకాష్ట. ఈ రెండింటి మధ్య ఉన్న కాంట్రాస్ట్ని మైండ్లో లాక్ చేసుకోండి. ఇక హిమాలయ ప్రాంతానికి వస్తే కొన్ని నిర్మాణాలైతే ఆశ్చర్యపరుస్తాయి. మామూలుగా అక్కడుండే వాతావరణానికి వాళ్లు వాడే శైలికి పూర్తి భిన్నంగా ఉంటాయివి. ముఖ్యంగా ఈ మస్రూర్ రాక్ కట్ టెంపుల్ గురించి చెప్పాలి. 8వ శతాబ్దానికి చెందిన ఈ ఏకశిలా నిర్మాణం నాగర శైలిలో ఉంటుంది. ఆ కొండల్లో ఇలాంటి స్టైల్ దొరకడం చాలా అరుదు. ఇలాంటివి నార్మల్ ట్రెండును బ్రేక్ చేస్తాయి కాబట్టే యూపీఎస్సీ వాళ్లకి ఫేవరెట్ క్వశ్చన్స్ అవుతాయి. ఇప్పుడు ఫైనల్ జోన్, మన 4వ విభాగం తూర్పు పవిత్ర స్థలాలు, కళింగ రాజుల నుండి టెరకోటా కళ్ల వరకు చూసేద్దాం. పూరీ జగన్నాథుడు భువనేశ్వర్లోని లింగరాజ ఆలయం అనగానే మనకు భారీ తూర్పుగంగ సామ్రాజ్యపు కట్టడాలు గుర్తొస్తాయి, అవునా? కాని ఈ కట్టడాల విషయంలో మనం గమనించాల్సిన మరో కోణం ఉంది. అదే సిర్పూర్ లాంటి ప్రదేశాలు. ఇటుకలతో నిర్మించిన ఈ లక్ష్మణ, విష్ణు ఆలయాలు అప్పటి మత సామరస్యాన్ని ఎంత బాగా రిఫ్లెక్ట్ చేస్తాయో మనం ఖచ్చితంగా అండర్లైన్ చేసి చదువుకోవాలి. ఇక మరింత తూర్పువైపుగా వెళితే అస్సాం, బెంగాల్లో మనకు ఒక అద్భుతమైన ఎవల్యూషన్ కనిపిస్తుంది. వాళ్లు నిర్మాణాల కోసం, గ్రానైట్ రాళ్ల కోసం ఎక్కడికో వెళ్లలేదు. అక్కడ లోకల్గా దొరికే లాటరైట్, టెరకోటా మట్టితోనే బ్రహ్మాండమైన ఆలయాలు కట్టేశారు. అహోం రాజవంశం కట్టిన ఇటుక దేవాలయాలు కాని, నాగర్ మరియు బెంగాలీ శైలులను మిక్స్ చేసి మల్లా రాజవంశం నిర్మించిన టెరకోటా దేవాలయాలు కాని, వాళ్ల క్రియేటివిటీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఓకే, ఇప్పటిదాకా మనం ఎన్నో విషయాలు మైండ్లో ఫీడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మన లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, అంతిమ యూపీఎస్సీ మెమరీ టెస్ట్ అంటే యాక్టివ్ రీకాల్ స్టార్ట్ చేద్దాం. మీరు రెడీనా? నా మొదటి ప్రశ్న, ఉత్తరప్రదేశ్లోని ఏ ప్రాచీన ప్రదేశంలో విష్ణుమూర్తికి అంకితం చేయబడిన మొట్టమొదటి భారీ ఇటుక దేవాలయం ఉంది? ఒకసారి మనం మాట్లాడుకున్న గుప్తుల కాలం నాటి ఇటుక నిర్మాణాల ఆవిష్కరణలను గుర్తుకు తెచ్చుకోండి. ఎస్, మీరనుకున్నది కరెక్టే. ఆ సమాధానం భితర్గావ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ హిమాలయ ప్రదేశంలో నాగర శైలిలో తొలిచిన అరుదైన ఏకశిల రాతి సముదాయముంది? వాస్తవానికి ఇది శివుడికి అంకితం చేయబడింది. హిమాలయాల్లో నాగర శైలి, ఈ 8వ శతాబ్దపు అరుదైన నిర్మాణాన్ని మనమిందాక ఉత్తర పుణ్యక్షేత్రాల దగ్గర మాట్లాడుకున్నాం, గుర్తొచ్చిందా? అదేనండి, మస్రూర్ రాక్ కట్ టెంపుల్స్. ఇక మూడో ప్రశ్న, చాలా ఫేమస్ క్వశ్చన్. భారతదేశంలో బ్రహ్మదేవునికి అంకితం చేయబడిన ఏకైక దేవాలయం ఉన్న రాజస్థాన్లోని పట్టణమేది? ఇది చెప్పటానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మన మెంటల్ మ్యాప్లో పశ్చిమ భారతదేశాన్ని ఒక్కసారి చూసుకుంటే చాలు, టక్కున గుర్తొచ్చే పేరు పుష్కర్. సో అదన్మాట విషయం. ఈ అద్భుతమైన దేవాలయాలు కేవలం దేవుడిమీద భక్తికి మాత్రమే ప్రతీకులు కావు. అప్పట్లో రాజ్యాల మధ్యున్న పవర్ పాలిటిక్స్, మారుతున్న సామ్రాజ్య శక్తి ప్రవాహాలకు ఇవి సజీవ సాక్ష్యాలు. మనమీరోజు చర్చించిన ప్రదేశం, దేవుడు, రాజవంశం అనే పవర్ఫుల్ ట్రిక్నే మీరు పర్ఫెక్ట్గా వాడితే 2026 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మీరు ఒక్క బిట్ కూడా మిస్ అవ్వరు. నిద్రలో లేపి అడిగినా సరే మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తారు. ఈ విశ్లేషణ మీకెంతో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. మరో అద్భుతమైన ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.